హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 11. అంతే, ప్రమోదిని ఆవేశంగా దియా అని అరిచింది. ఆ అరుపుకి దియా పరిగెత్తుకుంటూ కిందికొచ్చింది. ఎంత ధైర్యమే నీకు? నా మాటనే లెక్క చేయవా? కళ్ళు పెద్దవి చేసింది ప్రమోదిని. ఏం చెప్తే ఏం బాధో, సింపుల్గా సారీ చెప్పేద్దాం. ఎలాగో ఆవిడ చేసిన పనిని చేయలేదు కదా అనుకుంటూ సారీ మేడం అని చెప్పింది దియా. తప్పు చేయడం సారీ చెప్పడం బాగా అలవాటైంది. ఇంకోసారి ఇలా చేసావో ఊరుకోను. వెళ్ళు, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంది ప్రమోదిని. "ఉమ్" అంటూ దియా కదలగా, "హే ఆగు" అని రూడ్గా అంది కిందికొస్తున్న సుష్మిత. దియా ఆగిపోయి సుష్మిత వైపు చూసింది. "నాకు గ్రీన్ టీ తీసుకునిరా" అని అంది. తలాడించి దియా కిచెన్లోకి వెళ్ళి వంట మనిషి చేసిచ్చిన కాఫీ గ్రీన్ టీ తీసుకొని వచ్చి ప్రమోదిని సుష్మితకి ఇచ్చింది. "వారం రోజుల్లో ఇంటి పని వంట పని నేర్చుకుని నువ్వే చేయాలి, అర్థమవుతుందా అని సీరియస్గా చూస్తూ అంది ప్రమోదిని. సరే అన్నట్లుగా దియా తలూపింది. "హే ఇట్రా" అని కొట్టినట్లు పిలిచింది ఆశ. దియా ఆశ ముందుకెళ్ళి "చెప్పండి" అని అంది. "కింద కూర్చో" అని అంది ఆశ. దియా ఆశ్చర్యంగా చూస్తుంటే "కూర్చో" అని అరిచింది. ఆశ చెప్పినట్లే దియా కింద కూర్చుంది. ఆశ ఆమె కాళ్ళని దియ ఒడిలో పెట్టి "నాకు షూస్ వేయి" అని అంది. దియకి కన్నీళ్ళొచ్చాయి. "నీకే చెప్తుంది వేయి." దియ కన్నీళ్లతో ఆశకు షూస్ వేసింది. "ఇప్పటి నుండి నీ బతుకు మా కాళ్ళ కింద" అంటూ పొగరుగా నవ్వింది ఆశ. దియ లేచి కదులుతుంటే "హే, నాకు వాటర్ తీసుకునిరా" అని రూడ్గా అన్నాడు అయాన్ అన్న అనిల్. ఈ ఇంట్లో ఎవరికి సాఫ్ట్గా మాట్లాడడమే రాదా అనుకుంటూ దియ కిచెన్లోకి వెళ్ళి వాటర్ గ్లాస్ తీసుకొచ్చి అనిల్కి ఇస్తుండగా, "అయాన్" అని పిలుపు వినిపించి బెదిరిపోవడంతో దియ చేయి స్లిప్ అయి వాటర్ అనిల్ మీద పడ్డాయి. "హౌ డేర్ యూ" అని అరుస్తూ అనిల్ దియని కొట్టడానికి చేయి చాచాడు. దియ భయపడి గట్టిగా కళ్ళు మూసుకొని ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. తన చెంప మీద దెబ్బ పడకపోయేసరికి దియ మెల్లిగా కళ్ళు తెరిచింది. అయాన్ అనిల్ చేయిని పట్టుకుని ఆపడం చూసి దియ ఆశ్చర్యపోయింది. అయాన్ అనిల్ చేయిని వదిలేసి తన కుటుంబం వైపు చూస్తూ, "అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దియ నా బానిస, నాకు మాత్రమే బానిస. తనకెవరు పనులు చెప్పడానికి వీల్లేదు. నేను చెప్పింది మాత్రమే తను చేయాలి. తన మీద ఫుల్ రైట్స్ నాకే ఉన్నాయి. తనను తిట్టాలన్నా నేనే తిట్టాలి, కొట్టాలన్నా నేనే కొట్టాలి" అంటూ అయాన్ దియ ముందుకొచ్చి కొట్టడానికి చేయి చాచాడు. దియ భయంగా కళ్ళు మూసుకుంది. మళ్ళీ దెబ్బ తగలకపోయేసరికి దియ భయంగా కళ్ళు తెచ్చి చూసింది. అయాన్ సూట్ సరి చేసుకుంటూ, "ఆడవాళ్ళని కొట్టే సంస్కారహీనుణ్ణి కాదు నేను" అని అన్నాడు. "అంటే ఏంటి మమ్మీ వాడు అంటుంది? నేను సంస్కారహీనున్నానా?" అని కోపంగా అన్నాడు అనిల్. అయాన్ సైలెంట్గా వెళ్తుంటే, "అది నా మీద వాటర్ పారబోసింది, కనీసం తిట్టు" అని అరిచాడు అనిల్. "పొరపాటుకు శిక్ష ఉండదు, తప్పుకు మాత్రమే శిక్ష ఉంటుంది" అంటూ అయాన్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ, "ఇటురా" అంటూ దియని పిలిచాడు. దియ అయాన్ దగ్గరికి వచ్చి బెరుకుగా నిలబడింది. "ఏం చదువుకున్నావు" అని అడిగాడు అయాన్. "ఆర్కిటెక్చర్, నేనొక ఆర్కిటెక్ట్" అని దియ చెప్పగానే ప్రవీణ్, అనిల్ టక్కున దియ వైపు చూశారు. "ఆర్కిటెక్కా? గుడ్, నీకు వేరే జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట" అని అన్నాడు. "జాబా?" "ఎస్, ఈరోజు నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాలి. మా కంపెనీలో ఆర్కిటెక్ట్గా పనిచేయాలి" అని చెప్పాడు అయాన్. అప్పటి వరకు కామ్గా తన పని తాను చేసుకుంటున్న ప్రవీణ్, "అయాన్, ఏం మాట్లాడుతున్నావు" అని అరిచాడు. "తను నా బానిస డాడ్. బానిస ఎప్పుడు యజమాని దగ్గరే ఉండాలి కదా, అందుకే ఈ జాబ్" అని అన్నాడు. అయాన్ అలా చెప్పేసరికి ప్రవీణ్, "సరే, నీ ఇష్టం, కానీ ఈ అమ్మాయి వల్ల కంపెనీకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను సహించను" అని హెచ్చరించి కారెక్కి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనిల్ అయాన్ ముందుకొచ్చి, "డాడ్ ఏం చేస్తాడో తెలీదు, కానీ దీనివల్ల కంపెనీకి ఏ చిన్న నష్టం వచ్చినా నేను ఊరుకోను" అని కోపంగా అంటూ వెళ్ళిపోయాడు. "సో, నువ్వు ఈ రోజు నుండి ఏకే ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్కిటెక్ట్. నీ వల్ల కంపెనీకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా
వాళ్ళేం చేసినా చేయకపోయినా నేను చంపి పారేస్తాను అని బెదిరించి అయాన్ దియని తీసుకుని ఆఫీస్కొచ్చాడు. టైం చూసి పారిపోవాలి అనుకుంటూ దియ అయాన్ వెనక నడుస్తుంది. అయాన్ దియల పెళ్లి ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఆఫీస్ మొత్తానికి తెలుసు. ఎవరు రాకముందు ఆ విషయం గురించి చెప్పుకుంటూ గుసగుసలాడారందరూ. అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడని అయాన్ ఆ అమ్మాయితో పడుకోవడం ఏంటి, అస్సలు నమ్మలేకపోతున్నాను అంటూ అమ్మాయిలు మాట్లాడుకున్నారు. బయటికేమో జెంటిల్మన్గా కనిపిస్తూ చాటుగా ఎలాంటి పనులు చేస్తున్నారా, ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతేరా, బయటికి మంచిగా కనిపించే ఉమనైజర్స్ అంటూ అబ్బాయిలు మాట్లాడుకున్నారు. ప్రవీణ్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ సైలెంట్ అయ్యారు. అయాన్ దియతో కలిసి రావడం అందరికీ షాకింగ్గా అనిపించింది. అయాన్ తన క్యాబిన్లోకి దియని తీసుకెళ్లాడు. ఆఫీస్లోనే రొమాన్స్ చేసుకుంటారా ఏంటి అని మనసులో అనుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. అయాన్ తన చైర్లో కూర్చొని ఆ చైర్ నా పక్కకి లాక్కో అన్నాడు దియని చూస్తూ. వర్క్ చూపిస్తాడేమో అనుకుంటూ దియ చైర్ అతని పక్కకి లాక్కుంది. అయాన్ దియ ముందు ల్యాప్టాప్ పెట్టి స్మిత ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయి అని అన్నాడు. దియ షాక్ అయి, నేను స్మిత మేడం కంపెనీలో జాబ్ చేసినట్లు మీకెలా తెలుసు అని అడిగింది. బానిసలు క్వశ్చన్స్ అడగొద్దు, చెప్పిన పని చేయాలి అన్నాడు అయాన్ సీరియస్గా చూస్తూ. అది చాలా తప్పు అని అంది దియా. నోరు మూసుకొని ఓపెన్ చెయ్యి అన్నాడు అయాన్ కోపంగా. నాకు అస్సలు తెలీదు, తన అకౌంట్ చాలా సెక్యూర్, నాకెలా తెలుస్తుంది, తప్పక అబద్ధం చెప్పింది దియా. అబద్ధాలు చెప్తే చంపేస్తాను. ఆ సెక్యూర్ అకౌంట్ మీ స్మిత కంటే ఎక్కువగా నువ్వే హ్యాండిల్ చేస్తావని నాకు తెలుసు. వెంటనే ఓపెన్ చేయి. నేను ఓపెన్ చేయను, నా ప్రాణం తీసినా ఓపెన్ చేయను. నీ ప్రాణం ఎందుకు తీస్తాను, నీ అమ్మ నాన్నల ప్రాణం తీస్తాను కానీ అని అయాన్ అంటుంటే దియ గట్టిగా ఏడుస్తుంది. అయాన్ దియను ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మా నాన్నల ప్రాణం తీస్తా అంటే ఎవరికైనా కోపం వస్తుంది, నీకేంటి ఇంతవరకు ఒక్కసారి కూడా కోపం రాలేదు అని అడిగాడు. నా కోపం రాదండి ఏడుస్తూ చెప్పింది దియా. ఏంటి, నాకు చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా కోపం రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. ఏంటి వెటకరమా? అయాన్ సీరియస్గా చూశాడు. నేను నిజం చెప్తున్నాను, నా కోపం రాదు, కోపం పడదు, అది నా స్వభావం అని డాక్టర్స్ చెప్పారు. ఏం చేయలేమని చేతులెత్తేశారు కూడా. ఏం వింత మనిషివి తల్లి నువ్వు, నీ గురించి నాకెందుకు, త్వరగా అకౌంట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయకపోతే ఏం చేస్తారు, కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది దియా. ఏం చేస్తానో మళ్ళీ రిపీట్ చేయాలా? మీరు ఆ పని చేయలేరు. ఎందుకు చేయలేను? చెంపదెబ్బ కొట్టలేని సంస్కారం ఉన్న మీరు మనిషిని ఎలా చంపగలరు అని అడిగింది దియా. తెలివైన దానివే, కానీ నేను ఫిజికల్ హామ్ మాత్రమే చేయను, మెంటల్ హామ్ కాదు. ఏంటి అర్థం కాలేదా? నేను ఫిజికల్గా మాత్రమే టార్చర్ చేయను, మెంటల్గా చేస్తాను. అది ఎలా అని అనుకుంటున్నావా? చెప్తా విను. మీ డాడీ జాబ్ పోతుంది, మీ ఇల్లు బ్యాంక్ వాళ్ళు లాగేసుకుంటారు, చేతిలో ₹1 లేక వాళ్ళు రోడ్డు మీద పడతారు. ఏ ఒక్కరూ సహాయం చేయరు. ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, చేయడానికి పని ఉండదు. ఏ ఆధారం లేక ఆకలి బాధతో నీ అమ్మా నాన్నలు గుడిమెట్ల మీద అని అయాన్ చెప్తుంటే, వద్దు ఇంకేం చెప్పొద్దు, నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను అని బోరున ఏడుస్తూ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చింది దియా. అయాన్ మేనేజర్ని పిలిచి దియని ఆర్కిటెక్ట్గా అందరికీ పరిచయం చేసి తనకు సీట్ చూపించమని చెప్పి ఇద్దరిని పంపించాడు. అయాన్ ఆర్కిటెక్ట్లో నంబర్ 1 పొజిషన్లో ఉండడానికి కారణం వేరే వాళ్ళ అకౌంట్ హాక్ చేయించి వాళ్ళ టాలెంట్ని కొట్టేయడం వలన. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం మేము కష్టపడి డిజైన్ చేసిన చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి, అవన్నీ అయాన్ చిటికలు కొట్టేస్తున్నాడు, మా కష్టాన్ని దోచుకుంటున్నాడు. ఆమెకి కోపం రావట్లేదు, ఏడుపే వస్తుంది. లంచ్ టైంకి అయాన్, ప్రవీణ్, అనిల్ డైనింగ్ హాల్లో కూర్చున్నారు. ఆఫీస్ పై వడ్డించబోతుంటే, పొద్దున నాతో పాటు వచ్చిన అమ్మాయిని పిలుచుకొని రా అని అన్నాడు అయాన్. బాయ్ వెళ్ళగానే, ఏంట్రా దాన్ని మనతో పాటు కూర్చోమంటావా, ఏంటి డాడీ మాట్లాడరు అని కోపంగా అడిగాడు అనిల్. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ,
అని అన్నాడు ప్రవీణ్. ఆ మాటకి అనిల్ పిడికిలి కోపంతో బిగుసుకుపోయింది. దియా ఇబ్బందిగా లోపలికొచ్చి పిలిచారు అని అడిగింది. అందరికీ వడ్డించు అని చెప్పాడు అయాన్. ఒక్కో టిఫిన్ బాక్స్ మూత తీస్తూ అందులో ఉన్న చికెన్, ఫిష్, రకరకాల వెరైటీస్ చూసి దియకు నోరూరింది. మరో బాక్స్ ఓపెన్ చేసింది. అందులో చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి. అవి చూడగానే దియ కళ్ళు మెరిశాయి. చికెన్ అంటే ఆమెకు ప్రాణం. చికెన్ లెగ్ పీసెస్ చూడగానే ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది. నచ్చిన డిష్ ఎదురుగా ఉండి కూడా నోటికి అందకుండా పోవడం పెద్ద పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ ఇవ్వడానికేనా అయాన్ నన్ను వడ్డించమంది అని లోపల బాధపడుతూ లెగ్ పీసెస్ మనసును కష్టపెడుతున్నా కంట్రోల్ చేసుకొని అందరికీ వడ్డించింది. 3 లెగ్ పీసులు మిగిలిపోయాయి. అబ్బా, నాకు ఒకటి ఇచ్చినా బాగుండు అని ఆశపడింది దియా. ముగ్గురు తినేశారు. ప్రవీణ్, అనిల్ తమ క్యాబిన్కి వెళ్ళిపోయారు. అయాన్ ఆఫీస్ పైన చూస్తూ ఈ లెగ్ పీసెస్ నువ్వే తినేసాయి అని అన్నాడు. దియ ముఖం చిన్నబోయింది. ఆఫీస్ పై లెగ్ పీస్లను ప్యాక్ చేసుకుని బాక్స్ ప్లేట్స్ తీస్తుంటే అయాన్ ఆపి దియని చూస్తూ బాక్స్ ప్లేట్స్ వాష్ చేయి అని చెప్పాడు. దియ ముఖం చిట్లించింది. అమ్మకి మామూలు గిన్నెలు కడగడమే ఇష్టం ఉండదు, అలాంటిది తిన్న ప్లేట్స్ కడగమన్నాడు. నా వల్ల కాదు అనుకుంటూనే తప్పక ప్లేట్స్ బాక్స్ క్లీన్ చేసి వచ్చింది. నువ్వు గంజి బాక్స్ తెచ్చుకోలేదు కదా అని అడిగాడు అయాన్. గుడ్, ఇంటికి వెళ్ళే వరకు పస్తులతో ఉంటావన్నమాట అని అంటూ ఒక్కసారిగా ముందుకు జరిగి దియని కోపంగా చూస్తూ, ఏంటి నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా? బాక్స్ తెచ్చుకోకపోతే తినడానికి పర్మిషన్ ఇస్తాననుకుంటున్నావా? నెవర్. నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు గంజితోనే బతకాలి, అండర్స్టాండ్ అని అరిచాడు అయాన్. దియ భయపడి హా అని అంటూ పరుగున వెళ్ళిపోయింది. దియ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మొన్నటి వరకు తనకు ఆకలి బాధంటేనే తెలీదు. 10 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతూ దియ ఎలాగోలా ఆకలిని ఓర్చుకుంది. అంతటి ఆకలిలో వేడి వేడిగా తనకు నచ్చినవన్నీ తినాలనుంది. కానీ అవన్నీ తినే రాతే అమ్మకిప్పుడు లేదు. సాయంత్రం 4 గంటలవుతుంది. మేనేజర్ అయాన్ క్యాబిన్కి వచ్చి అయాన్కి ఫైల్ ఇస్తూ, సార్, ఒక బ్రేకింగ్ న్యూస్. స్మిత కన్స్ట్రక్షన్ CEO స్మిత ఇల్లీగల్ కాంట్రాక్ట్స్తో డీల్ కుదుర్చుకున్నందుకు అరెస్ట్ అయింది అని చెప్పగానే అయాన్ పెదవుల్లో సైడ్ స్మైల్. అయాన్ ఈవిల్ స్మైల్ చూడగానే అతనే స్మితను అరెస్ట్ చేయించాడని మేనేజర్కి అర్థమై సైలెంట్గా వెళ్ళిపోయాడు. అయాన్ దియని తీసుకొని ఇంటికొచ్చాడు. దియ తిండి లేక నీరసంగా నడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. తనకు గంజి తీసుకుని వెళ్ళండి అని పని మనుషులకు చెప్పి తన గదిలోకి వెళ్ళాడు అయాన్. గంజి రాగానే దియ ఆగకుండా మొత్తం తాగేసింది. ఆకలికి రుచి ఉండదని ఆమెకప్పుడు అర్థమైంది. అలసటగా అనిపించి 2 గంటలు నిద్రపోయి లేచి స్నానం చేసి వచ్చేసరికి గంజి అక్కడ పెట్టుంది. ఈసారి ఆమెకి తాగాలనిపించలేదు. ఇది తప్ప ఆమెకు వేరే దిక్కు లేదు అనుకుని కష్టంగా తాగేసి పడుకుంది. వచ్చాక పడుకోవడంతో ఆమెకి నిద్ర పట్టక ఫ్యాన్ వైపు చూస్తూ తన అమ్మ నాన్నల గురించి ఆలోచిస్తూ ఉంది. సడన్గా ఎవరో తన డోర్ తట్టారు. పని మనిషి అనుకుని దియ డోర్ తీయగానే అయాన్ ఆమె ముందున్నాడు. దియ బెదిరిపోయి చూస్తుంటే అయాన్ లోపలికొచ్చి తలుపేసి గడియ పెట్టాడు. దియ గుండె గుబేలుమంది. సార్, మీరిక్కడ ఈ టైంలో? దియ గొంతు తడబడింది. నేను చూడాలనిపించింది అని మత్తుగా ఆమె చెవిలో చెప్పాడు అయాన్. దియకి చెమటలు పట్టాయి. సార్ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అంది భయపడుతూ. అయాన్ ఫ్యాన్ వైపు చూస్తూ, వేడిగా ఉంది, ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు అంటూ తన షర్ట్ బటన్స్ విప్పుతుంటే దియ వెన్నులో వణుకు పుట్టింది. అయాన్ 4 షర్ట్ బటన్స్ విప్పి దియ వైపు రొమాంటిక్గా కదిలాడు. దియ భయంగా వెనక్కి అడుగులు వేస్తూ గోడ అట్టొచ్చి పక్కకి కదులుతుంటే అయాన్ 2 చేతులు గోడ కదిమి పెట్టి ఆమె కదలకుండా చేశాడు. సార్ ప్లీజ్ వెళ్ళిపోండి తలదించుకొని కన్నీళ్లతో అంది దియ. అయాన్ దియ చుబకం పట్టుకొని పైకంటూ ఆమె కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తుంటే దియ గుండెల్లో రైలు పరిగెత్తాయి. అయాన్ దియ చెక్కిళ్లను పట్టుకొని ఆమె పెదవుల మీదికి తన పెదవులను తీసుకెళ్లాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.